ఎవడైనా ఏదైనా నేరం కాని లేక పాపం గాని చేసి ఆ నిందను ఏ నిర్దోషిపైనైనా మోపితే అతడు తీవ్రమైన అపనిందను ఘోర పాతకాన్ని మూటగట్టుకుంటాడు. మీరంతా అల్లాహ్కు దాస్యం చేయండి, ఎవరిని ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులు, అనాథలు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగును ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్ను మిన్ను కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లా ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. నీ ప్రభు ఇలా నిర్ణయం చేశాడు, మీరు కేవలం ఆయనను తప్ప మరెవరిని ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఛీ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వము, దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి, ప్రభు వారిపై కరుణ చూపు. బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు. విశ్వాసులారా, మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెందుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లా దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం. పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకు ఉపాధినిస్తున్నాము, వారికి ఇస్తాము. బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి. పేదవారి పట్ల, బాటసారుల పట్ల మీ విధులను నిర్వర్తించండి. వృధా ఖర్చు చేయకండి. వృధా ఖర్చు చేసేవారు శైతాను సోదరులు. మీ చేతిని మీ మెడకు బంధించి ఉంచకండి. దానిని పూర్తిగా స్వేచ్ఛగాను వదిలిపెట్టకండి. అలా చేస్తే నిందల పాలవుతారు. పిసినారితనంతో ప్రవర్తిస్తూ ఇతరులకు కూడా పిసినారితనాన్ని గరిపేవారిని అల్లా తన అనుగ్రహంతో ఇచ్చిన దాన్ని దాచిపెట్టేవారిని కూడా అల్లా ప్రేమించడు. మా అనుగ్రహాలను తిరస్కరించే ఇటువంటి వారి కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాము. కేవలం ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు, అల్లాహ్ను అంతిమ దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించని వారు అంటే కూడా అల్లాహ్కు అనిష్టమే. యథార్థమేమిటంటే, శైతాను ఎవడి స్నేహితుడయ్యాడో వాడికి దుస్సాంగత్యం లభించినట్లే. కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి. తూచినట్లయితే సరైన తరాజుతో తూచండి. ఇది మంచి పద్ధతి.